నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? చలో ఎప్పట్లెక్కనే చాలా వార్తలు ఉన్నాయి చూసేటందుకు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి. రోడ్డెక్కిండ్రు జన సైనికులు, లెవ్వట తాగేతందుకు నీళ్లు. లీటర్ కెమికల్ తో 500 లీటర్ల పాలు, పబ్లిక్ ను చేస్తున్నారు మోసాలు. బైక్ నడిపి ఫుల్ సంపాదిస్తా అంటున్న రాజేషు. హలో సార్. సార్ వస్తున్నా సార్, ఒక్క 10 minutes వచ్చేస్తున్నా సార్, పక్కకే ఉన్నా. ఛీ, ఈ రాజేష్ రోజు లేటే, ఒక్కరోజు టైంకి వచ్చిన పాపాన ఓడు. అబ్బా 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 చెప్పి చెప్పి నా తలకాయ పోతున్నది కానీ ఈయనైతే మారతలేడు. వాళ్ళ సాబు వాళ్ళు చేస్తారు, నాకెందుకు తీ అనుకున్నట్టున్నాడు. ఇక ఇవాళ రాని తాడో పేడో తేలుస్తా. ఓ అన్నా అన్నా అన్నా, జర మా రాజేష్ కనపడితే చెప్పవా? ఇనొస్తున్నదా అన్నా? గోడలకు కన్నాలేసే ముఖం వేసుకొని అన్నాన్ని మొత్తుకుంటున్నావేంది? గోడలకు కన్నాలేసేది నేను కాదు, నువ్వు. ఆ మోహన్ చూస్తేనే దొంగ కొల్లు పట్టేటోని లెక్కున్నది. అందుకే ఆఫీస్ కు రాకుండా ఆ గాలి తిరుగుడు తిరుగుతున్నావు. ఎందుకేనా నీకు జీతం ఇచ్చేది? ఓ నువ్వు ఇస్తున్నావు 10 లక్షల రూపాయల జీతం అని చెప్పేసి ఇక మొత్తం నీ దగ్గరనే పని చేస్తా. అయినా నాకు పని ఉన్నదబ్బా, నేను తర్వాత మాట్లాడతా నీతోని. అరే ఓ ఓ ఓ ఛీ, ఈయనతోని కష్టమే పని చేపించుకున్నాడు. ఈయన సుఖమే ఈయనకు కావాలి, పక్కనోళ్ళు ఎక్కడన్నా పోని. హలో సార్. సార్ వస్తున్నా సార్, ఒక్క 10 minutes వచ్చేస్తున్నా సార్, పక్కకే ఉన్నా. బాబు ఎంతసేపు అని చూడాలి నీకోసం? పక్క గల్లీలోనే ఉన్నా సార్, వచ్చేస్తున్నా. ఒక్క 10 minutes సార్, 5 minutes లో ఉంటా, ఓకేనా? ఓ రాజేషు, ఇప్పుడు నువ్వు వచ్చేది ఆఫీస్ కు కాదా? ఆఫీస్ కి రాకపోతే ఇంకెక్కడికి పోతానా బాబు, బొందలగడ్డాక వస్తున్నా కదా. మరి వాళ్ళు ఎవరో అడిగితే అటు పోతా అంటున్నావు. నీ లొల్లేందబ్బా ఊకే, ఇప్పటికే మ్యాప్ చక్కగా చూపిస్తలేదు, నేను బాధపడుతుంటే. ఒక్క నిమిషం ఆగు. హలో సార్, ఇది ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడ లొకేషన్ చెప్తారా సార్ ఒకసారి? ఎవడయ్యా నువ్వు? ఏడ దొరికినా నాకు మ్యాప్ ఫాలో అయితే రావచ్చు కదా. అట్లా కాదు సార్, గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతే గులాబ్ జామ్ సారీ ట్రాఫిక్ జామ్ అవుతున్నా సార్. ఎన్ని చూస్తాలేని చెప్పండి. మొన్న ఒక ఆయన గోవాకి ఇట్లనే గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతే అడవిలోకి పోయిండు, తెలీదా మీకు? ఒక పని చేయండి సార్, మీరు కరెక్ట్ లొకేషన్ చెప్పండి, 5 నిమిషాల్లో ఉంటా. పక్కగా ఉన్నాయి కదా, ఆ నుంచి కొద్దిగా లెఫ్ట్ తీసుకొని ముందుకు వచ్చి రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ వస్తే అదేనా మ్యాప్, దానికి ఇంత సేపు నాడు. ఓకే సార్, ఓకే వస్తున్నా సార్. ఏంది తమాషాలు చేస్తున్నావా? అటు ఆయన ఎవరితోనో మాట్లాడి అటు వస్తా అంటున్నావు, ఇటు నాతోని మాట్లాడి ఆఫీస్కి వస్తా అంటావు, కథలా? మా తల్లి నీకో దండం. ఆయనను పికప్ చేసుకొని డ్రాప్ చేసిన తర్వాత ఆఫీస్కి వస్తా. ఆయన కూడా మన ఆఫీస్ రూట్లోనే దిగేది, సరేనా? అబ్బో, ఈ సేవలకైతే తక్కువ లేదు. సేవేంది సేవ? ఏమన్నా నాకు బండ్లే పెట్రోల్ పుక్కిట్లో వస్తున్నా, లేకుంటే బంకోలు మా అత్తగారు అనుకుంటున్నా? బరాబర్గా పైసలు తీసుకున్నాడే అన్నట్టు నీకు చెప్పలే కదా, నేను బైక్ టాక్సీలో చేరినా. అంటే ఊబర్, ఓలా, ర్యాపిడో లెక్కనా? ఎస్. మరి మన ఆఫీసు వార్తలు? దానికి అదే దీనికి ఇదే. ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక ట్రిప్పు, పోయేటప్పుడు ఒక ట్రిప్పు. నువ్వు ఇచ్చే జీతం పైసలు అటు, దీని మీద వచ్చే డబ్బులు ఇటు అన్నట్టు. ఇక మన దగ్గర ఫుల్ పైసలు అంజలి, కొంచెం కోఆపరేట్ చేయ అంజలి ప్లీజ్. ఆ పనని అది చక్కగా చేయవు, ఈ పనని ఇది చక్కగా చేయవు. నీ గురించి నాకు తెలియదా? ఎన్ని రోజుల నుంచి చూస్తలేను. నీతోని కాదు గాని ఆఫీస్కి అయితే టైంకి రా, అవన్నీ నాకు తెలియదు. నీకోసం నేనెందుకు రిస్క్ తీసుకోవాలి చెప్పు? అరే ఆగవే, అక్కడ మాట్లాడుతున్నా కదా. హలో బాస్, బైక్ డ్రైవర్ నువ్వేనా? ఏమై భుజం మీద కొడుతున్నావు, వేసి పడేస్తాం వాళ్ళు ఏమనుకుంటున్నావు? ఈ బైక్ బుక్ చేసుకున్న కస్టమర్ నేనే సార్. మీరా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చిరా సార్? నడుచుకుంటా రాకపోతే విమానంలో వస్తారా? 10 నిమిషాల్లో వస్తాను, అర్ధగంట చేసినావు. చెప్పినా మా పని చక్కగా చేయవు, ఆ పని చక్కగా చేయవని. చూసినావా కస్టమర్ ఎట్లేసుకుంటున్నాడో? అయినా డెడికేషన్ లేనప్పుడు మెడిటేషన్ చేస్తే ఏం లాభం తీ. ఇక అదే బైక్ నడుపుకోపో, నేను వేరే టోళ్ళని చూసుకుంటా గాని. అంజలి అట్లా నాకు, నేనేదో బైక్ టాక్సీ నడుపుకుంటే నెలకు నువ్వు ఇచ్చే జీతం కాకుండా 60,000 70,000 సంపాదించవచ్చు అనుకున్నా. కళలకు తగ్గట్టు కష్టం లేకపోతే నష్టమే మిగులుతుంది బాసు. అది అర్థం కానంత వరకు సంపాదించలేవు. ఇగో నువ్వు అంత సంపాదించుతా అనేది గియాన్నను చూసే కదా. అవును, ఆ అన్న బైక్ నడిపే సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అని తెలిసి నేను కూడా ఇట్లా బైక్ టాక్సీలో చేరిన. ఆయన అంటే చేసే పనిని కష్టంతోని కాదు, ఇష్టంతోని చేసిండు. నీ లెక్కన ఏదో మీదికి ఇష్టం ఉన్నట్టు చూయించుకుంటా లోపలంతా టైం పాస్ చేస్తలేడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? తూర్పు తిరిగి దండం పెట్టుకో, లేదంటే చక్కగా వార్తలు తీసుకురా. సరే వస్తున్నది. హలో, నా సంగతి ఏంది? సరే, ఎట్లా ఈడదాకా నడుచుకుంటూ వచ్చారు కదా, మిగతాది కూడా నడుచుకుంటా పోండి. ఏ మనిషి కూడా నువ్వు? కానీ చూసిండ్రానుల్లా రోజులు మునుపటి లెక్కన లేవు. ఉన్న అవకాశాలను మంచిగా వాడుకోవాలి. ఇగో ఈ బైక్ డ్రైవర్ అన్న లెక్కనే మస్తు సంపాదించవచ్చు, మస్తు ఎదగొచ్చు. కాకపోతే మా రాజేష్ లెక్కన కష్టపడుతున్నా అనే భ్రమలుంటే కష్టం.
ప్రశ్నించేతందుకే జనసేన అని పవన్ కళ్యాణ్ సారు మొదట్లోనే చెప్పిండు కదా. దీన్ని బగ్గ వంట పట్టించుకున్నట్టు ఉన్నారు వాళ్ళ పార్టీ జన సైనికులు. సరే పవన్ ప్రశ్నిస్తుండా లేదా అన్న ముచ్చట పక్కన పెడితే వాళ్ళ జన సైనికులు మాత్రం బరాబర్ ప్రశ్నిస్తున్నారు. అది కూడా ఎవరినో కాదు, జనసేన ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తున్నారు. మంచినీటి సమస్యను, డ్రైనేజీ సమస్యను, వీధి దీపాల సమస్యను వీలైనంత జప్పున పరిష్కరించాలని ఈ జన సైనికులు రోడ్డు మీద కూర్చొని ప్రశ్నిస్తున్నది జనసేన ఎమ్మెల్యే రమేష్ బాబునే. అనకాపల్లి జిల్లా పరవాడ మండల్ ముత్యాలమ్మపాలెంలో తాగేటందుకు నీళ్ళే లేవట. అందుకే ఇట్లా మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డెక్కిండ్రు. తమ్ముడు తనవాడైనా ధర్మం సక్కా చెప్పాలంటారు కదా, అట్లా ఎమ్మెల్యే మా పార్టీ మనిషి అయినా మాకు పనులు చేయకపోతే ఎందుకు ఊకుంటాము, ఇట్లా రోడ్ల మీదనే నిలదీస్తామన్నట్టే జన సైనికులు మెడల కండువాలు వేసుకొని మరి మా సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేసిండ్రు. అన్నట్టు ఇక్కడనే కాదు, నిన్న చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో కూడా ఇట్లనే నీళ్ల కోసం రోడ్డెక్కిండ్రు కొంతమంది. వీళ్ళంతా కూడా రామకుప్పం పరిధిలో ఉన్న వీర్నమా టీడీపోలేనట. వీళ్ళు కూడా నీళ్ల కోసమే రోడ్డెక్కిండ్రు. మరి అధికారంలో ఉన్నది కూటమి సర్కారే, అయినా వీళ్ళే పనిచేస్తలేరని అటు జనసేనోళ్ళు ఇటు టీడీపోళ్ళు రోడ్డెక్కుతున్నారు. అంటే ఇక ఏం చేస్తున్నట్టో ఈ సర్కారు మీరే ఆలోచించాలి. ఏమవుతుంది, ఈ సంపద సృష్టించే పనిలో పడి పాపం నీళ్ళు ఇచ్చుడు మర్చిపోయినరేమో కానీ ఇక వీళ్ళ కథ ఇట్లుంటే తెలంగాణ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలను కొందరు మహిళలు రుణమాఫీ కోసం నిలదీసిండ్రు. మాట అంటున్నప్పుడే ఉండాలి అని చేయలేదు. ఇట్లా అడుగుడుతోటే సారు ఏం సమాధానం చెప్పిండో అయినండి. చిన్న ఇప్పుడే సంసారం చక్కబడుతుంది, ఒక ఏడాది అయింది, మీరు కూడా ఓపిక పట్టుకోవాలి. ఇట్లా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. కానీ చూసిండ్రా, జనాలు మునుపట్లెక్కన లేరు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే రోడ్ల మీదనే అడుగుతున్నారు. అంత చైతన్యం వచ్చింది మరి పబ్లిక్ లా. 5 లీటర్ల పాలకు 2 లేదా 3 లీటర్ల నీళ్లు కలిపితే కాస్తంత చిక్కగానే కొడతాయి. 4 లీటర్లు కలిపితే పాలన్నీ పలచబడతాయి. ఇక 5 లీటర్లకు 5 లీటర్ల నీళ్లు కలిపి కొన్ని హోటళ్లు చాయ్ చేసి పోస్తే తాగుతున్నాం కదా. ఇక ఇదంతా ఒకెత్తు అయితే నీళ్ల పాలు తెచ్చుకొని మనం దాంట్లో ఇంకిన్ని నీళ్లు పోస్తే మనం చేసుకునే చాయ్ని కూడా ఎట్లుంటుందో చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ పాలు లేవు కానీ 100 లీటర్ల పాలు తయారైతాయి. అట్లెట్లా అంటే ఇగో ఇట్లా. రైట్, ఇప్పుడు అట్టల కట్టలొచ్చే మీగడ, చేతికి సబ్బు పెట్టి కడుక్కున్నా పోని వెన్న శాతం, గడ్డలకు గడ్డలు తోడుకునే పెరుగు, లీటర్ పాలకు 5 లీటర్ల నీళ్లు కలిసే పాలు కావాలంటే ఎట్లనో ఇగో ఈ అన్న తయారు చేసి చూపిస్తాడు చూడండి. అన్న ముందుగాలనైతే ఒక 1/2 లీటర్ పాలు తయారు చేయవే. వా సూపర్. ఇప్పుడు ఇక ఈ డబ్బాలో కెమికల్ పోయాలి. తర్వాత పోసిన అన్నాలం పాడుగాను చూసినరా నుల్లా మొత్తం అంత కెమికల్ కు ఎన్ని నీళ్లు కలిసినాయో. మళ్ళా పాల కంటే తెల్లగా ఎట్లున్నాయి చూడండి నకిలీ పాలు. అట్లని ఇంతటితో అయిపోలే, ఇంకా ఉన్నాయి కలిపేటి. ఇప్పుడేం కలుపుతావే అన్న? ఇట్లా తెల్లటి అరుకు నీళ్లు మిల్క్ ఫ్లేవర్ కలిపినాక దాంట్లో ఇంత పాల పొడి వేసి కలియబెట్టాలన్నట్టు. కథం అయిపోయా, పాలు రెడీ అయిపోయినాయి. అమ్మినోళ్లకు లచ్చలకు లచ్చలు లాభాలు వచ్చినాయి. కొన్నోళ్లకు కడుపు నొప్పులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, కిడ్నీలు ఖరాబ్ అవ్వడు ఫ్రీగా వస్తాయి అన్నట్టు. ఇగో ఇక్కడ తెల్లటి అరుకు కనబడుతున్నా చూసినరా, ఈ 1 లీటర్ బాటిల్ తోటి 500 లీటర్ల పాలను తయారు చేయవచ్చట. అంటే చూడండి, ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అజయ్ అగర్వాల్ అనే పాల వ్యాపారి 20 ఏండ్ల నుంచి ఇదే దందా చేసుకుంటా కోట్ల ఎనికేసుకుంటూ వచ్చిందట. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివాన గూలినట్టు ఇన్ని రోజులు చేసిన పాపాలన్నీ ఇప్పుడు పండేసరికి ఆఫీసర్లకు దొరికిందడ్డంగా తీసుకుపోయి జైల్లో పెట్టినరట. కానీ మరి 20 ఏండ్ల సంది వాడు తయారు చేస్తుంటే జనాలు ఫిర్యాదు చేస్తుంటే అక్కడ ఆఫీసర్లు ఏం చేసిర్రో వాళ్ళకే తెలియాలి. కానీ వామ్మో 1 లీటర్ కెమికల్ తోటి 500 లీటర్ల పాలు తయారు చేసుడంటేనే తలకాయ తిరిగిపోతున్నది. ఓ జనాలు చూస్తున్నారా, ఎవరిని నమ్మేటట్లేదు. ఇవాళ రేపు జర మంచి పాలను కొనుక్కోండి. అది ఎట్లా తెలియదు మనకేవి మంచి పాలని. కానీ చక్కగా ఒక బర్రెను కొనుక్కొని సాదుకుంటే దాని పాలను వినుకొని తాగినా మంచిది, ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కానీ ఇట్లాంటి కెమికల్ పాలు అయితే తాగుకుంటూ ఇప్పటి సంది పాలను చూస్తేనే ఈ వీడియో గుర్తుకొచ్చేటట్టున్నది కదా. పాడై ఎట్లా షాయి తాగలను ఏం కథను పొండ్రి తెల్లారితే అసలుకే షాయి తాగకుండా తలకాయ నొప్పి అంటది చాలా మందికి. దానికి తోడి ఇదో తలకాయ నొప్పి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అబ్బా నిజముల్లా, పక్షి లెక్కన ఆకాశంలో అట్లట్లా ఎగిరితే ఎంత మంచిగుంటుంది. కనీసం పక్షి లెక్కన కాకపోయినా డ్రోన్లు గాళ్ళకి ఎగురుతుంటాయి కదా, కనీసం అట్లనన్నా ఎగురితే ఎంత మంచిగుంటుంది. కానీ అట్లా అయ్యే పనేనా అంటే డ్రోన్ ఎగిరిపోయినట్టే ఏంది, డ్రోన్లో కూసుంటే ఎగిరిపోవచ్చు ఆరామ్స్గా. మంచిగున్నదా? చూస్తుంటే మీకు కూడా ఇట్లా డ్రోన్లో కూర్చొని ఎగిరిపోవాలనిపిస్తున్నదా? సింపుల్గా పోవచ్చు.
అనుకోవచ్చు ఈ తమ్ముడు పోయినట్టే. ఎందుకంటే ఇది డ్రోన్ టాక్సీనే కాబట్టి ఈ తమ్ముడే తయారు చేసిండు. మంచిగా కార్ల కూసున్నట్టు ఈ డ్రోన్ల కూసుండి మనమే ఎగరేసుకోవచ్చు. ఇక మీదికి వేయినాక రిమోట్ తోని ఎటు పోవాలంటే అటు ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ తమ్ముని పేరు మేధాన్ త్రివేది. 12 చదువుతుండు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్. మనుషులు కూసునే డ్రోన్ తయారు చేయాలనే కాయుషుతోని 3 ఏండ్లు కష్టపడి దీన్ని తయారు చేసిండు. ఇది 80 కిలోల బరువు మోస్తదట, 60 స్పీడుతోని పోతదట. దీన్ని తయారు చేసేందుకు 3.5 లక్షలు పట్టింది. ఇప్పుడు మంచి గంటల కూసుండి ఎగురుతుండు. కానీ ఇసువంటి డ్రోన్లుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మంచిగా ఎగిరిపోవచ్చు కదా. రాను రాను వస్తాయేమో ఇసువంటి డ్రోన్ టాక్సీలు ఎక్కువ మంది ఎక్కేటి కూడా. ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటాం మరి.